హలో వ్యూవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు. ఫస్ట్ సొరకాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఈ పేస్ట్కి సరిపడా బియ్యం పిండి వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకు గట్టిగా అయిపోతాయి కాబట్టి ఈ పేస్ట్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది, మస్తు రుచిని తీసుకొస్తుంది అనమాట ఈ కొత్తిమీర, పుదీనా అనేది. కొంచెం తరిగి వేసుకుంటే మనకు అంతటా కలగలుస్తుంది మంచిగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం తురిమిన కరివేపాకు వేసుకోవాలి. ఇవే ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీని ఇంగ్రీడియంట్స్ మొత్తం కలగలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సొరకాయ పేస్ట్ ఉంది కదా, అదే సరిపోతుంది. వాటర్ ఏం యాడ్ చేయనవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా ముద్దలాగా వస్తుంది అనమాట. మనం కొంచెం పిండి ఎక్కువైతే వాటర్ వేయాల్సి వస్తుంది, అప్పుడు గట్టిగా వస్తాయి. కాబట్టి సొరకాయ పేస్ట్ ఉంది కదా, దానికి సరిపడా మాత్రమే బియ్యం పిండి తీసుకుంటే మనకు క్రంచీగా టేస్టీగా వస్తాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న గారెలాగా ఒత్తుకోవాలి. ఒక కవర్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ఈజీగా రావాలని అంటే నూనెలో వేసేటప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా గారెలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది అనమాట. సో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సొరకాయతోని. సో చూసారు కదా, వీటిని డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.